ప్రతి వార్త ప్రజల పక్షం. ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. రైతులు కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలి. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడి. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం సాక్షి విలేకరుపై జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ సోమవారం మాక్లూరు మండల కేంద్రంలో జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో భారీ ఆందోళన జరిగింది. వాస్తవాలు రాస్తే దాడులు చేస్తారా? దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని సంఘాల ఆయా పార్టీల ప్రతినిధులు డిమాండ్ చేస్తూ దాడిని ఖండిస్తూ మాట్లాడారు. నిజామాబాద్ నుండి మాక్లూరు వరకు బైక్ ర్యాలీతో వెళ్లారు. దాడి చేసి గాయపరిచిన సంఘటన చాలా దురదృష్టకరం. నిజాలు నిర్భయంగా రాసినందుకు పాత్రికేయులను ఈ విధంగా దాడి చేయడం అనేది హేయమైన చర్యగా ఆర్మూర్ ప్రెస్ల తరఫున తీవ్రంగా ఖండిస్తూ దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి జర్నలిస్ట్ సంఘాలు ఈరోజు ధర్నా రాస్తారోకో మాక్లూరు మండల కేంద్రం నిర్వహించడం జరిగింది. జిల్లా కమిటీ పిలుపు మేరకు ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో దాడిని ఖండిస్తూ ఈరోజు ధర్నాలో పాల్గొనడం జరిగింది. పైబడి ఆయన పనిచేస్తున్న కమలాపురం పోషెట్టి ఆయన వార్తలు రాసినందుకు ఇక్కడ రాజకీయ గుండాలు, ఎమ్మెల్యే అనుచరులు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచరులు ఆయన మీద నిన్న ఏదైతే శనివారం ఉదయం 10:30 గంటలకు కొంతమంది సుఫారీ ఇచ్చి వాళ్ళు ముగ్గురు వ్యక్తులు ముసుగులు ధరించి వారందరూ వచ్చి ఆయన మీద కర్రలు తర్వాత ఇనుప రాళ్లతో దాడులు చేసి ఆయనను చంపడానికి ప్రయత్నించారు. మిత్రమా, ఈనాడు ఏనాడైతే ఈ ప్రభుత్వం వచ్చిందో రాజకీయ కక్షలు, రాజకీయ గుండాలు మితిమీరిపోయి ఈ రోజు చివరకు వాస్తవాలు రాస్తున్న జర్నలిస్టులను కూడా హత్య చేయించడానికి ఈ రోజు కుట్ర పన్నీరు. ఒక్క విషయం గమనించాలి మిత్రమా, ఈ హత్య రాజకీయాలు జర్నలిస్టులతో పెట్టుకుంటే ఖబర్దార్. ఎందుకంటే మేము ఆ యూనియన్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఈ రోజు నుంచి మేము ఒక కార్యాచరణను ప్రకటించి ఈ రోజు మొదటిసారిగా మేము చలో మాక్లూరు కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఈ చలో మాక్లూరు కార్యక్రమానికి అనేక ప్రజా సంఘాలు, వివిధ పార్టీలు, రాజకీయ నాయకులు, తర్వాత అన్ని వామపక్ష పార్టీలు అన్ని ఇక్కడికి వచ్చి ఈ రోజు మా అందరికీ మద్దతు ఇచ్చి ఈ రోజు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఒక కార్యాచరణను రూపొందిస్తున్నందుకు, మీరందరూ సహకరిస్తున్నందుకు అందరికీ మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో రైతులు పండించిన పంటకు బీమా చేయిస్తే రైతులు అకాల వర్షానికి నష్టపోయేవారు కాదని, బీమా కంపెనీ వారే రైతులకు పంట నష్టాన్ని అందించేవారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో రైతులు పండించిన పంటకు బీమా చేయిస్తే రైతులు అకాల వర్షానికి నష్టపోయేవారు కాదని, బీమా కంపెనీ వారే రైతులకు పంట నష్టాన్ని అందించేవారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా చేయించకపోతే వేరే పేరుతో ఫసల్ బీమా చేయించి రైతులను ఆదుకోవాలన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో డిచ్పల్లి, జక్రన్పల్లి, దర్పల్లి మండలాలలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ విస్తృతంగా పర్యటించారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఆయనతో పాటు నిజామాబాద్ రూరల్ బీజేపీ ఇన్ఛార్జ్ కులాచారి దినేష్ కుమార్, ఎంపీపీ గద్దె భూమన్న, బీజేపీ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ రైతులపై ప్రకృతి విరుచుకుపడ్డ రైతులు నష్టపోకుండా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన చేసుకోవాలని, లేని ఎడల ఇతర ఫసల్ బీమాలో నమోదు చేసుకొని లబ్ధి పొందాలని ఆయన సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్టం కింద ఎకరానికి 2-3 వేలు ప్రకటించినా రైతులకు నష్టమే ఉంటుంది, కానీ ఎకరానికి 10 నుంచి 15 వేల రైతులు నష్టపోతున్నారని ఎంపీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి రైతులను ఆదుకోవాలని, ప్రతి సీజన్లో ఫసల్ బీమా చేయించాలని ఆయన కోరారు. గత 2-3 రోజుల క్రితం అకాల వర్షాలు, వడగల వాన, దానివల్ల మైలారం చుట్టుపక్కల ప్రాంతంలో అంతా కూడా ప్రత్యేకంగా మక్క పంట బాగా డ్యామేజ్ జరగడం అయింది. పూర్తిగా సుమారు 150-200 ఎకరాలలో మక్క పంట పూర్తిగా రైతులు కోల్పోయింది. అగ్రికల్చర్ ఆఫీసర్ గారు వచ్చిండ్రు, ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. ఏదో న్యాచురల్ కలామిటీ కింద ఆ జియోలు ఎంత పాతవి అంటే ఎకరానికి 3-4 వేల రూపాయలు కూడా 2,000 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. రైతుకు మాత్రం ఒక 20-25 వేల రూపాయలు ఖర్చు అయి ఉంటుంది. ఇవన్నీ కూడా బీమా పథకం అమలు చేయకపోవడం, ఫసల్ బీమా అటువంటి పథకం కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన కేసీఆర్కి ఇష్టం లేకపోతే నువ్వు కేసీఆర్ అనే మనిషి ముఖ్యమంత్రి రైతుల కోసం వేరే బీమా పథకం తీసుకురావాలి, పంట బీమా పథకం తీసుకురావాలి. రైతు చచ్చిపోతే బీమా తెచ్చిండు ఆయన, అంటే రైతు చావాలని కోరుకుంటా ఉన్నాడా ఏంది మాకు అర్థం కాదు. పంట నష్టపోతే నష్టపరిహారం ఇవ్వరు, బీమా పథకం చేపట్టరు. ఇవాళ ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతుకి ఆదుకునేది ఎట్లా? కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఫసల్ బీమా పథకం ఇంప్లిమెంట్ చేసి ఉంటే బాగుండేది. అది చేయలేదు, దానికి ఇన్స్టాల్మెంట్ కట్టడు. దానికి ఇన్స్టాల్మెంట్ కట్టకుండా ఇవాళ రైతులు అధోగతి పాలయ్యారు. మన ప్రాంతంలో ఈ 2 రోజుల క్రితం ఇది చూసినాం. పోయిన సంవత్సరం మనం అక్టోబర్, నవంబర్ మాసాలలో పడ్డ అకాల వర్షాలకి, అతి వర్షాలకి పసుపు నష్టమైంది. పసుపుకి ఏ రకంగా మీరు పంట నష్ట పరిహారం చెల్లిస్తారో చెప్పండి, మీకు మీ వల్లనైనంత మీరు చేయండి, కేంద్ర ప్రభుత్వం సహాయం కోరండి అని నేను ముఖ్యమంత్రికి లేఖ కూడా రాసిన. ఎటువంటి స్పందన ఉండదు. కేంద్ర ప్రభుత్వం రైతులకి సహాయం చేద్దామని ముందుకు వస్తున్నా కూడా ఆ సహాయం అందిపుచ్చుకునే మనసు కూడా ముఖ్యమంత్రికి లేదు. మళ్ళీ ఈ మొనగాడు మళ్ళీ ఉత్తరప్రదేశ్ పోయి ఆడ రాజకీయం చేస్తా ఉంటాడు, బీహార్ పోయి ఆడ రాజకీయం చేస్తూ ఉంటాడు. ఇక్కడ రైతులు కాపాడుకోరని ఆయన అంటే ఉత్తర భారతదేశంలో పోయి ఈయన నోడు పిలిచినట్టాడ. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణ రెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయ ప్రగతి భవన్లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణ రెడ్డి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా అర్జీదారుల సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ ప్రజావాణికి 52 ఫిర్యాదులు అందాయి. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ మకరంద్, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బోధన్ పట్టణ ఠాణా కోర్టు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో ఇటీవల మరణించారు. జిల్లా సిపి నాగరాజు, ఏసీపీ రామారావు, సిఐ ప్రేమ్ కుమార్లు శ్రీనివాస్ ఇంటికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. శ్రీనివాస్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని సిపి నాగరాజు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ ఠాణా పోలీసులు తదితరులు పాల్గొన్నారు. నేను ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. బోధన్ టౌన్ను తర్వాత సిబ్బందితో మాట్లాడడం జరిగింది. సిబ్బందిని అందరినీ వారి యొక్క రోల్ క్లారిటీ అంటే వారి యొక్క బాధ్యతలు అంటే ఓనర్షిప్ తీసుకొని చేయవలసిన బాధ్యతలు ఏంటనేది చెప్పాను. వారితో కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాను. వారు సక్రమంగా చేసి వారి యొక్క విధులను పబ్లిక్తోని ఫ్రెండ్లీ పోలీస్గా మంచిగా బిహేవ్ చేసి బాగా డ్యూటీ చేస్తే వాళ్ళకి తప్పనిసరిగా ప్రివెన్షన్ క్రైమ్లో వాళ్ళు ఎక్కువగా వారి యొక్క ప్రధాన పాత్ర ఆ విషయంలో వారితో చర్చించడం జరిగింది. వారు కూడా నాకు హామీ ఇచ్చారు. ఎక్కువగా రెట్టింపు ఉత్సవంతో చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే మా హెడ్ కానిస్టేబుల్ ఒక అతను రీసెంట్లీ శ్రీగారు కోర్టుగా డ్యూటీ ఆఫీసర్ చనిపోవడం జరిగింది. వారి ఇంటికి వచ్చి వెళ్ళి మేము ఉన్నామనే భరోసాతో వారికి భరోసా కలిగించాము. వారి యొక్క ఏమన్నా కూడా తక్షణమే అన్నింటినీ పై అధికారులకు మాట్లాడి వారికి రావాల్సిన ఏదైనా కూడా దగ్గరుండి చూసుకుంటామని చెప్పడం జరిగింది. రైతులు కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గాంధారి మండలం తిమ్మాపూర్ గ్రామంలో సోమవారం ఉపాధి హామీ పథకంలో భాగంగా తవ్విన కందకాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. రైతులు కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. గాంధారి మండలం తిమ్మాపూర్ గ్రామంలో సోమవారం ఉపాధి హామీ పథకంలో భాగంగా తవ్విన కందకాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కూలీలతో మాట్లాడారు. తాము చేసిన పనికి గిట్టుబాటు ధర లభిస్తుందని చెప్పారు. శిక్షణ పొందిన సాంకేతిక సహాయకుడు ముందుగా కొలతలు చేసి కందకాలు తవ్వే ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. గ్రామంలోని శ్మశాన వాటికను వారం రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులను కోరారు. గాంధారిలోని సిహెచ్సి కేంద్రాన్ని సందర్శించారు. కరోనా పరీక్షలు చేయాలని వైద్యులకు సూచించారు. 15 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేయాలని కోరారు. వైద్యం అందుతున్న తీరును రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు హరీష్ కుమార్, దివ్య, ఎంపీడీఓ సతీష్ కుమార్, తహసీల్దార్ గోవర్ధన్, ఎంపీఓ రాజ్ కిరణ్ రెడ్డి, సర్పంచ్ శోభ, ఎంపీటీసీ సభ్యుడు బాలరాజు, పంచాయతీ కార్యదర్శి గోదావరి అధికారులు పాల్గొన్నారు. బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ను సోమవారం పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఠాణా పోలీస్ సిబ్బంది సిపికి గౌరవ వందనంతో స్వాగతం పలికారు. సిపి పట్టణ ఠాణా కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. పట్టణ పోలీస్ స్టేషన్ను సోమవారం పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఠాణా పోలీస్ సిబ్బంది సిపికి గౌరవ వందనంతో స్వాగతం పలికారు. సిపి పట్టణ ఠాణా కార్యాలయాన్ని సందర్శించారు. ఠాణాకు సంబంధించి వివరాలను సిబ్బందికి అడిగి తెలుసుకున్నారు. ఠాణాలకు వస్తున్నట్టు వాటి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులతో స్నేహభావంతో మెదిలి సమస్యలను పరిష్కార మార్గాలను సూచనలు చేయాలని తెలిపారు. పట్టణ మండల కేసుల వివరాలను ఎప్పటికప్పుడు లిఖితపూర్వకంగా ఉంచాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఠాణాలకు సంబంధించి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఠాణాల ఆవరణమును పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఠాణాలలో సందర్శించి సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయా అని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ రామారావు, పట్టణ ఠాణా సీఏ ప్రేమ్ కుమార్, రూరల్ సీఏ రవీందర్ నాయక్, సిబ్బంది తదితరులు ఉన్నారు. బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ను సోమవారం పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఠాణా పోలీస్ సిబ్బంది సిపికి గౌరవ వందనంతో స్వాగతం పలికారు. సిపి పట్టణ ఠాణా కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. పట్టణ పోలీస్ స్టేషన్ను సోమవారం పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఠాణా పోలీస్ సిబ్బంది సిపికి గౌరవ వందనంతో స్వాగతం పలికారు. సిపి పట్టణ ఠాణా కార్యాలయాన్ని సందర్శించారు. ఠాణాకు సంబంధించి వివరాలను సిబ్బందికి అడిగి తెలుసుకున్నారు. ఠాణాలకు వస్తున్నట్టు వాటి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఫిర్యాదుదారులతో స్నేహభావంతో మెదిలి సమస్యలను పరిష్కార మార్గాలను సూచనలు చేయాలని తెలిపారు. పట్టణ, మండల కేసుల వివరాలను ఎప్పటికప్పుడు లిఖితపూర్వకంగా ఉంచాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఠాణాలకు సంబంధించి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఠాణాల ఆవరణమును పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఠాణాలలో సందర్శించి సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయా అని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ రామారావు, పట్టణ ఠాణా సీఏ ప్రేమ్ కుమార్, రూరల్ సీఏ రవీందర్ నాయక్, సిబ్బంది తదితరులు ఉన్నారు. బోధన్ జిల్లా ఆసుపత్రిలో కోవిడ్కు సంబంధించిన పరీక్షలు అనునిత్యం నిర్వహించడం జరుగుతుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆశీష్ తెలిపారు. బోధన్ జిల్లా ఆసుపత్రిలో కోవిడ్కు సంబంధించిన పరీక్షలను అనునిత్యం నిర్వహించడం జరుగుతుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆశీష్ తెలిపారు. బోధన ప్రజలకు ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. కోవిడ్ 3వ దశ కొనసాగుతున్న నేపథ్యం ప్రజలు బహిరంగ ప్రదేశాలలో సంచరించకుండా స్వీయ నిర్బంధంలో ఉండటమే క్షేమమని స్పష్టం చేశారు. అత్యవసరం అనుకుంటే గానీ బహిరంగ ప్రదేశాలకు గానీ రద్దీ ప్రదేశాలకు వెళ్లకూడదని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాలకు వచ్చినట్లయితే మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని తెలిపారు. అదేవిధంగా ప్రజలు కొద్దిపాటి కోవిడ్ లక్షణాలు ఉన్నప్పుడే ఆసుపత్రికి వచ్చి వైద్యులను సంప్రదించి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు. కోవిడ్ నియంత్రణకు సంబంధించి ఆసుపత్రిలో పూర్తి సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. అనునిత్యం ఆసుపత్రిలో కోవిడ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కోవిడ్ నిర్ధారణ అయిన వ్యక్తులకు కోవిడ్ నియంత్రణ మాత్రల కిట్లను అందించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. 3వ దశ ఉధృతంగా విస్తరించకుండా ఉండాలంటే కోవిడ్ నిబంధనలను అందరూ తూచా తప్పకుండా పాటించాలి అని కోరారు. గుడ్ మార్నింగ్, నేను డాక్టర్ ఆశీష్ రాండర్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ బోధన్ సూపరింటెండెంట్ అండి. మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ కోవిడ్ 3rd వేవ్ అనేది స్టార్ట్ అయింది. కేసెస్ అనేవి బాగా పెరుగుతున్నాయి. కాబట్టి ప్రజలకు రిక్వెస్ట్ ఏంటంటే సోషల్ డిస్టెన్సింగ్, అందరూ తప్పకుండా మాస్క్ ధరించే బయటికి వెళ్ళాలా. అన్నెసరీగా సోషల్ గ్యాదరింగ్స్ కానీ అన్నెసరీ క్రౌడెడ్ ప్లేసెస్లో తిరగకండి. ఏ కొద్ది సిమ్టమ్స్ ఉన్నా, ఏ కొద్ది జ్వరం కానీ, దగ్గు కానీ, జలుబు కానీ, ఏ కొద్ది సిమ్టమ్స్ ఉన్నా తొందరగా హాస్పిటల్లో వచ్చి కోవిడ్ టెస్ట్ చేయించుకోవడము, ఫిజిషియన్, పల్మనాలజిస్ట్ కన్సల్ట్ చేయించుకోవడము, మెడిసిన్స్ వాడడము చాలా ఇంపార్టెంట్. ఆ సిమ్టమ్స్ ఇగ్నోర్ చేసి సివియర్ స్టేజెస్లో రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. మన దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ 20 to 30% కేసెస్ పాజిటివ్ వస్తున్నాయి. సో అడ్మిషన్స్ అని లేకపోయినా సివియారిటీ అనేది పెరగకుండా మనము మన జాగ్రత్తలు పాటిస్తే కానీ ఈ 3rd వేవ్ని మనము 3rd వేవ్ నుంచి బయటికి రాలేము. మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఆల్ ఫెసిలిటీస్ రిలేటెడ్ టు కోవిడ్, డాక్టర్స్ కానీ, డ్రగ్స్ కానీ, ఆక్సిజన్ కానీ అన్నీ ఆల్రెడీ రెడీ ఉన్నాయి. సో అన్ని కేసెస్ మన దగ్గర ట్రీట్ చేసేటట్టు అన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. సో ఎనీ డిఫికల్టీ, ఎనీ సిమ్టమ్స్ ఆఫ్ కోవిడ్ ఆర్ ఎనీ డిఫికల్టీ ఇన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ బోధన్ అండి. ఇప్పుడు పెరుగుతున్న కోవిడ్ కేసెస్ 3rd వేవ్ ఏదైతే స్టార్ట్ అయిందో దాని గురించి మనము ప్రజలు అందరూ మాస్కులు ధరించడము, మళ్ళీ సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవ్వడము, మళ్ళీ అన్నెసరీ గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ మన దగ్గర కేసెస్ పెరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 20 to 30% కేసెస్ పాజిటివ్, టెస్ట్ చేసిన వాటిలో 20-30% కేసెస్ పాజిటివ్ వస్తున్నాయి. కాబట్టి అందరూ ఈ కోవిడ్ నిబంధనలు పాటించాలా, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో వచ్చే 10-15 days to 1 month టైంలో ఇంకా కేసెస్ పెరిగి అడ్మిషన్స్ ఎక్కువ అవ్వడము అనేది కావచ్చు. మనము ఈ జాగ్రత్తలు పాటించకపోతే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది మళ్ళా. సో ప్రజలు అందరూ జాగ్రత్తలు పాటించాలా. మన హాస్పిటల్కి సంబంధించిన సర్వీసెస్ అన్నీ కోవిడ్కి సంబంధించి ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో మన డాక్టర్స్ కానీ, డ్రగ్స్ కానీ, ఆక్సిజన్ కానీ అన్నీ ప్రిపేర్డ్ ఉన్నాము. బట్ ఏ కొద్ది సిమ్టమ్స్ ఉన్నా, జ్వరం కానీ, జలుబు కానీ, దగ్గు కానీ, ఏ కొద్ది సిమ్టమ్స్ ఉన్నా హాస్పిటల్కి వచ్చి టెస్ట్ చేయించుకోండి. ఫిజిషియన్ కానీ, పల్మనాలజిస్ట్ కానీ కన్సల్ట్ అవ్వండి. ఒక్కోళ్ళతో ఇంకా వేరేళ్ళకు స్ప్రెడ్ అవ్వడం అనేది ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇనీషియల్ సిమ్టమ్స్లోనే మీరు వచ్చి టెస్ట్ చేయించుకోండి.
ఇనిషియల్ సిమ్టమ్స్లో టెస్ట్ చేయించుకుంటే మీకు తొందరగా ట్రీట్ అవ్వడము, సివియర్ స్టేజెస్కి పోవడము అనేది కాకుండా మనము జాగ్రత్తలు పాటించుదాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. రైతులు కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలి. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.